హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చినాము. ఇది కర్ణాటకలోని దొడ్డబాలపుర సమీపంలో ఉన్న ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఉంటుందండి. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాగక్షేత్రాలలో ఒకటి. బెంగళూరు నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన ఆలయానికి 600 సంవత్సరాలకు పైగా విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరిన తర్వాత నాగప్రతిష్ఠ చేస్తారు. ఈ ఆలయం ప్రపంచంలో చాలా అరుదైనది. ఇక్కడ ఒకే విగ్రహంపై 2 దేవుళ్ళు కొలువై ఉన్నారు. చూశారు కదండి, గుడి ప్రాంగణంలో ఇది. ఇక్కడ సర్పరూపంలో విగ్రహం కనిపిస్తుంది. ముందరి భాగంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉంటారు. వెనుక భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. గోపురం చూడండి. భక్తులు నరసింహస్వామిని నేరుగా చూడలేరు. గర్భగుడిలో వెనక వైపు ఉంచిన ఒక పెద్ద అద్దము ద్వారా నరసింహస్వామిని దర్శించుకోవాలి. పురాణాల ప్రకారము ఈ ఆలయంలోనే విగ్రహం మనుషులు చెక్కినది కాదు. ఇది స్వయంభుగా ఉద్భవించింది. భూమి నుండి స్వయంగా ఉద్భవించిందండి. కృతయుగంలో సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత ఇక్కడ ఘోరమైన తపస్సు చేశారని నమ్ముతారు. సర్పరాజు అయిన వాసుకి గరుడి బారి నుండి తప్పించుకోవడానికి ఈ ఘాటి ప్రాంతంలోనే గృహాలలో దాక్కున్నాడు. ఇది లోపల కెమెరా అలో లేదండి. లోపల గుడి ప్రాంగణంలో మాత్రమే కెమెరా అలో ఉంది. మేము వెళ్ళిన రోజు భక్తులు తక్కువగా ఉన్నారు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వాసుకిని రక్షించి అభయం ఇచ్చారు. అందుకే ఈ ప్రదేశానికి ఘాటి సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చింది. దశాబ్దాల పాటు అడవిలో ఉండిపోయిన ఈ స్వయం భూ విగ్రహాన్ని ఒక భక్తుడు కళ ద్వారా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. ఇక్కడ సంతానం లేని దంపతులు ఇక్కడ సర్ప సంస్కరణ పూజలు చేసి ఆలయ ఆవరణంలో నాగ ప్రతిష్ఠ చేస్తారు. పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. గుడి ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో ఇక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారండి. ఇది లోపల గర్భగుడి. ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీ ముద్ద నాగమ్మ దేవస్థానము ఉంటుంది. ఇక్కడ పుట్ట నాగ ప్రతిష్టలు కూడా కనిపిస్తాయి. మేము ఆ రోజు పాలాభిషేకం చేసాము. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.